77వ జయంతి ఉత్సవాల్ని రవీంద్ర భారతిలో జరపడానికి నిశ్చయం జరిగింది కాబట్టి ఆయన జయంతి అయిన జనవరి 31 సాంస్కృతిక మహోత్సవంగా జరుపుతూనే ఆయన ఆలోచన వారసులంతా కూడా పాల్గొనే ఒక విశేషమైన వేదిక రవీంద్ర భారతి కాబోతున్నది. కాబట్టి అందరూ పాల్గొనాలనేది మా అందరి యొక్క విజ్ఞప్తి కూడా. దానికి ఫౌండేషన్ తరఫున వచ్చే పెద్దలతో పాటు సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే దానికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే గద్దరన్న సమావేశం అంటే అది కేవలం ప్రభుత్వందే కాదు, ప్రజలది కూడా, ప్రజాస్వామ్యవాదులది, మేధావులది, అందరిది కూడా. కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఒక అంశం. అయితే గద్దర్ గారి యొక్క చనిపోయిన తర్వాత మొదటి జయంతి గద్దర్ ఫౌండేషన్తోనే జరిపినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జరపాలనే నిర్ణయం తీసుకున్నందుకు ఇవి రెండు కలిపి చేయడం అనేది జరుగుతున్నది. ప్రత్యేకించి ఆయన ఆలోచనలకు భవిష్యత్తులో మరింత ముందు తరాలకు తెలిసే విధంగా ఒక గద్దర్ కల్చరల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఈరోజు ఆలోచించింది. దానికి స్థలానికి సంబంధించిన అంశంలో కూడా త్వరలో ఒక ప్రకటన రాబోతుంది, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ, సీఎంఓ నుంచి కానీ. అతి త్వరలో నాకు తెలిసి ఈ జయంతి రోజున కూడా ప్రకటన రావచ్చు. కాబట్టి ఆయన ఆలోచన వారసత్వం భవిష్యత్ తరాలకు, అసలు గద్దర్ అంటే పాట, మాట, విజ్ఞానం, రాజకీయం ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కలిసి తిరిగిన వాళ్ళందరికీ తెలుస్తుంది. గద్దర్ అంటే ఒక్క పాట మాత్రమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని రేపటి తరానికి ప్రొక్యూర్ చేయాలంటే కూడా ఆయనకు ఒక సాంస్కృతిక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దానికి స్థలంతో పాటు ఏ విధంగా ఉండాలనేది కూడా ఫౌండేషన్తో కలిసి రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో మేము కూడా క్రియాశీలకంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొంటారు. మాక్సిమం నాకున్న సమాచారం అయితే పాల్గొనాలని నిన్ననే రిక్వెస్ట్ కూడా చెప్పినాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం తరపున చేస్తున్న కార్యక్రమం ఒకటైతే, ప్రజల తరపున నేను కూడా ప్రజాసంఘంగా ఉన్నా కాబట్టి, గద్దరన్న అభిమానిగా ఉన్నా కాబట్టి చెప్తున్నా, ఆయన ఆలోచనలు ఎంతో సమాజం తీసుకున్నది. తన ఆలోచనల్ని, ఆయన సేవల్ని కూడా చాలా మంది కొనియాడినాం. కానీ నిజంగా ఆయన యొక్క ఆశయాలకు, ఆయన యొక్క ఆశయ సాధన కోసం కట్టుబడి ఉండేందుకు ప్రజా సంఘాలుగా వేదిక మీద అందరూ మాట్లాడలేకపోతే కూడా వాళ్ళందరి తరఫున భవిష్యత్తులో ఆయన కార్యాచరణ కొరకు పూనుకునే ఒక ఆలోచన ఉంది. కాబట్టి దానికి ఫౌండేషన్ పెద్దలు నారాయణ గారు కానీ, శాంతా సిన్హా గారు కానీ మీరందరూ ఆలోచించి ఒక ఏదో చనిపోయిన కొన్ని సంవత్సరాలకు మాత్రమే కార్యక్రమాలు అనేది కాకుండా అదొక దీర్ఘకాలిక ప్రణాళికగా గద్దర్ ఒక సజీవ నదిగా ఎట్లా భవిష్యత్ తరాలకు తనకు ఆలోచన ధారను పంచాలనేది ఒక ఉండాలని చెప్పి నేను అల్లం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకుంటుందని మాత్రం చెప్పగలను. రేపు ఎల్లుండో నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తా. రెండవది, పెద్దలు ఈ దేశ ప్రధానమంత్రి గారు, గౌరవ్ మోదీ గారు, నరేంద్ర మోదీ గారు తనకు పద్మ విభూషణ్ లాంటి అవార్డును కూడా ఈసారి ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ మొడాలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలిగినాం అనే విషయం పక్కన పెడితే ఈరోజు మందకృష్ణ గారికి ఇచ్చిండ్రు, అందరం కూడా సంతోషపడుతున్నాం. అట్లనే గద్దర్ గారికి కూడా ఇవ్వాలనేది, పద్మ విభూషణ్ లాంటిది ఇచ్చి సత్కరిస్తే నాకు తెలిసి ప్రపంచ గాయకుడాలను, ఆ పదం ఏమనాలి కరెక్ట్గా, ఆయన వాగ్గేయకాలు, బ్యాలడీర్గా ప్రపంచ స్థాయిలో తన యొక్క ఆలోచనలు ఉన్నందుకు గౌరవ నరేంద్ర మోదీ గారు పద్మవిభూషణ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మా శంకరన్ వచ్చిండు. నాన్నతో 40 ఏళ్ల ప్రయాణం, సినిమా, రాజకీయ